ఈ అమ్మాయికి నాకు ఏ జన్మలో ఏ సంబంధం ఉందో తెలీదు గానీ, ఈ జన్మలో ఇలా రుణం తీర్చుకుంటుంది. దేశంలో కొన్ని రోజుల పరిచయానికే నా కోసం ఇంత చేయాల్సిన అవసరం లేదు కదా! అనుకున్న వాళ్ళే కనీసం విష్ చేయాలన్నా గానీ, ఫోన్ చేసి మాట్లాడాలన్నా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఎవరో తెలీదు నా కోసము అది కూడా ఈ అమ్మాయి ఖాళీగా ఉంటదంటే అస్సలు కాదు. గవర్నమెంట్ జాబ్ చేసుద్ది. మార్నింగ్ ఆఫీస్‌కెళ్ళింది. నా యూట్యూబ్ స్టేటస్ చూసి వచ్చేటప్పుడు కేకు, డెకరేషన్ ఐటెమ్స్ అన్నీ తీసుకొనొచ్చి స్వయంగా తనే మా ఇంట్లో డెకరేషన్ చేసి నాతోటి ఇలా కేక్ కటింగ్ చేయించింది. నేను ఇవన్నీ చూడంగానే ఎమోషనల్ అయిపోయాను. నేను బర్త్‌డే రోజు ఏడవకూడదు అని చెప్పేసి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక జోక్ చెప్తూ నవ్విస్తూనే ఉంది. నేను చేస్తూ ఉంటాను. కాకపోతే ఎడమ చేత్తో చేసింది కుడి చేతికి గూడా తెలీదు అంటారు గదా! అలాగనమాట. కానీ ఈ అమ్మాయి చేసింది మాత్రము లైఫ్ లాంగ్ గుర్తుండాలి అనేసి యూట్యూబ్‌లో అయితే అప్‌లోడ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఈరోజైతే మండే కాబట్టి నో నాన్ వెజ్ అనమాట. మార్నింగే శివయ్యకి హ్యాపీగా పూజ చేసుకొని గులాబ్ జాములయితే ప్రిపేర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ఫియా. నేను మర్చిపోను నిన్ను లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ.